Look at Natav. Yes. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు? మేము టర్మింగ్ థియేటర్ నుంచి వచ్చాం. ఓ అవునా? దేనికోసం? 49 ఫర్టిలిటీ గురించి చెప్పడానికి వచ్చాం. ఎవరు పంపించారు? ఆల్ఫాక్టర్స్ పిఆర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. అయితే కాలస్యం దేనికి చెప్పండి అన్నా. ఇది మాటలతో చెప్పేది కాదు, చేతలో చేసి చూపిస్తాం. అన్నో ఇది మాటలతో చెప్పేది కాదు, చేతలో చేసి చూపిస్తాం. అయితే ఇక మొదలు పెట్టండి. ఏమని వినాలి నీ మాటని? అదేమైనా భగవద్గీత లేక రామాయణమా? వింటే పురాణాల మీద పట్టురావడానికి. అయినా నన్ను నలుగురు నవ్వుకోవాలమ్మంటావా? నువ్వు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను కదా, ఇంకా అది చే ఇది చే అంటే కెమెరా ఆన్ చేసుకో. స్టాండ్ అయింది. We will use our voice. Actually, this is a street performance, so we don't use mics. The emotion will be gone. So we'll use our voice. Please be silent. We can't hold mics and act at the same time. Thank you. Ready? ఎన్నిసార్లు చెప్పినా మీ పంతం మీకే గానీ నా మాట వినరా? అసలు కనీసం నా మాట వినకపోయినా పర్వాలేదు, నా బాధని అర్థం చేసుకోండి. ఏమని వినాలి నీ మాటని? అదేమైనా భగవద్గీత లేక రామాయణమా? వింటే పురాణాల మీద పట్టురావడానికి. అయినా ఆ మాటలు విని నన్ను నలుగురులో నవ్వులు పాలవ్వమంటావా? అయినా నువ్వు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను కదా, ఇంకా ఇది చే అది చే అంటే నేనేమన్నా మట్టి బొమ్మనా లేక కీస్తా ఆడ మిషన్ బొమ్మనా? ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకొని చీటికి మాటికి నన్ను హాస్పిటల్ చూపించుకోమంటే ఏంటి అర్థం? నేను హెల్తీగానే ఉన్నాను. కావాలంటే చూడు, 5 కిలోమీటర్లు హాఫ్ అన్ అవర్లో జాగ్ చేసి చూపిస్తా. నువ్వు చేయగలవా? అసలు నీకు లేని ఫర్టైల్ ప్రాబ్లం ఉందా? పైగా మళ్ళీ నన్నే ఆ టెస్టులు ఈ టెస్టులు చేయించుకోండి అంటున్నావు. నేను అన్ని టెస్టులు చేయించుకున్నా, రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ గానే వచ్చాయి. ఇక్కడ నెగిటివ్ వచ్చాయండి. రిపోర్ట్స్ చూపించడమంటేనేమో రిపోర్ట్స్ చూపించకుండా నీకేం తెలిసి పిచ్చి మొద్దా అంటూ రిపోర్ట్స్ అయినా నిజం ఎన్ని నెలలు తాగుతుందండి. అయినా నాకు హాస్పిటల్ ఇన్ఛార్జ్ వారు కాల్ చేశారు, రిపోర్ట్స్ గురించి మొత్తం చెప్పారు. అందుకే మిమ్మల్ని సిమెంట్ టెస్ట్ చేయించుకోమని చెప్పేది. అందుకే వద్దంటున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళను. ప్రైవేట్గా ఉండాల్సిన మ్యాటర్ని పబ్లిక్లో పెడితే నాలాంటి వాడి ఇంకో హట్ అవ్వదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోద్దో కూడా ఆలోచించరు వాళ్ళు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి నలుగురిలో నగ్నంగా నిలబడాలా? నో, నేను ఎక్కడికి వెళ్ళను. కావాలంటే నువ్వే వెళ్ళు, నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. హో ఏమైందమ్మా? ఏంట్రా చందు, అమ్మాయితో ఏంటి గొడవ?
వెళ్ళిపో అనేదో అంటున్నా, ఏమైంది? ఏం లేదమ్మా, ఏదో విసిగిస్తుంటే నాకు కొంచెం వర్క్ ఉంది, ఇక్కడ నుండి వెళ్ళు అంటున్నా అంతే. అమ్మా నందిని, నువ్వైనా చెప్పమ్మా, వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు నీతో? అసలు ఎప్పుడూ లేని మీరిద్దరు ఇలా గొడవ పడడం ఏంటి? మీకు ఇన్ని రోజులు చెప్పలేదు కానీ పెళ్ళై 2 ఏళ్ళు దాటినప్పటి నుంచి మాకు రోజు ఇదే తంతులేండి. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను పిల్లలు కలగట్లేదు అని. అయినా మీరు ఈ నోమునే ఈ పూజ చేయని నాతో పూజలు వ్రతాలు అన్నీ చేయిస్తున్నారు. కానీ ఒక్కనాడైనా మాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అని కనీసం ఆలోచించారా? అసలు ఏమంటున్నావమ్మా? కొంచెం క్లారిటీగా చెప్పు. ఇంకా క్లారిటీ చెప్పేది ఏముంది అత్తయ్య? ఉద్యోగం చేసినట్టు చెప్తూనే ఉన్నాను. ఆయన ఏదో నార్మల్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్నారంట. కనీసం పిల్లలు పుట్టడానికి వేరే టెస్ట్ చేయించుకోవాలి రండి అంటే నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, నేను ఏ టెస్ట్ చేయించుకోను, నాలో ఏం లోపం లేదు అంటున్నారు. మీరే చెప్పండి అత్తయ్య, నేను ఏదైనా చేయని పూజ ఉంటూ ఉన్నదా? పిల్లలు కావాలని చేయని ప్రయత్నం ఏదైనా ఉందా? ఇలా మొండికేస్తే అసలు సమస్య తీరేది ఎట్లా? ప్రాబ్లం ఎక్కడ ఉన్నది ఎట్లా తెలుస్తుంది? నాకు అన్నిటికీ అడ్డుకట్ట వేసేది ఎవరు అత్తయ్య? చూడనా, నువ్వంటే మొగుడివి కాబట్టి వెళ్ళిపో అనగానే వేరే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏడుస్తుంది. కానీ సమాజం అలా కాదు, అడుగడుగున ఆడడానికి సవాళ్ళే. అందులోనూ పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదంటే శవాన్ని పీక్కు తినే రాబందుల్లా మనిషిని బ్రతికుండగానే సూటిపోటి మాటలతో శవాన్ని చేస్తారు. అందుకే ఒకసారి నందిని చెప్పిన దాని గురించి ఆలోచించు. వీలైతే తను చెప్పింది చేయడానికి సహకరి